సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఆల్రెడీ మనం లీనియర్ ఆల్జిబ్రాలో 3 యూనిట్స్ అయితే కంప్లీట్ చేసాం కదా. సో ఈరోజు మనం 4th యూనిట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో 4th యూనిట్ ఏంటన్నా మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ గురించి మీరు తెలుసుకునే ముందు సో మనకు ఆల్రెడీ మ్యాట్రిక్స్ అనేది మనం ఇంటర్ నుంచి చేస్తూనే వస్తున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ మీకంటూ కొన్ని బేసిక్స్ తెలియాలి. అవన్నీ కూడా అవి ఇంటర్ స్టాండర్డ్, ఇవి డిగ్రీ 5th సెమ్ స్టాండర్డ్. ఓకేనా? సో సెమిస్టర్ మారుండొచ్చేమో కానీ సిలబస్ ఎక్కడా మారదు. ఓకేనా నాన్న? సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ అనే లెసన్లో మనకి మెయిన్గా తిరిగేది 2 టాపిక్సే, క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అండ్ ఇంకొకటి కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా? సో ఆ 2 టాపిక్లు ఒకటి డిస్కస్ చేస్తూ వెళ్దాం. సరేనా? ఫస్ట్ ఏదైనా మనం ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకో, స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే 4x4 ఇది కాదు నాన్న, ఏదైనా తీసుకో బట్ సమానంగా ఉండాలి. రోస్ కాలమ్స్ సమానంగా ఉంటే దాన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది అంటారా. ఓకేనా? అదైతే మీకు ఆల్రెడీ తెలుసు కదా నాన్న. సరే, ఇక నేను ఏ అనే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నా. ఏ అనే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఎలాగరా, A11 A12 సో ఆన్ ఏఎన్. ఓకే, ఇక్కడ 1 తోటి చేస్తున్నాం. ఇక నెక్స్ట్ A21 A31 అలా AN1 వరకు వచ్చింది. ఓకేనా? ఇదంతా ఏ అనే ఒక మ్యాట్రిక్స్ అంటే ఎంత ఆర్డర్ మ్యాట్రిక్స్. ఓకేనా? ఎన్ నుంచి ఎన్ వరకు ఉన్నాయి కదా నాన్న. ఇటు ఎన్ కాలమ్స్, ఇటు రోస్ ఎన్ కాలమ్స్ ఎన్. ఓకేనా? సరే, సో నేను దీనికి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా ఒకటి తీసుకుంటున్నా. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే మీకు తెలుసు కదరా. సో 001 100 ఈ విధంగా ఉంటుంది. సో ఆ విధంగానే తీసుకున్నా. 10000 సో ఆన్. నెక్స్ట్ సెకండ్ దానికి, నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ ఫోర్త్, అలా 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 ఎంత 0 వరకు అయితే 1 ఉంటుంది. ఓకేనా నాన్న? సరే, ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంది నాన్న. మైనస్ ల్యాండాని మధ్యలో పెట్టాను చూసావా, మైనస్ ల్యాండా, అది మనకు ఫార్ములా. అంటే నీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి ఏ మైనస్ ల్యాండా ఇంటూ ఐ, అదే ఫార్ములా. ఓకేనా? సో నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. సరే చేద్దాం. A11 మైనస్ ల్యాండా. ఓకేనా? A12 AN, నెక్స్ట్ A21, నెక్స్ట్ ఇక్కడ దీంతో చేయాలి మిడిల్, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని అలా పెంచుకుంటూ, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో ఫోర్త్ ఎలిమెంట్, అలా ఎంత రోలో ఎంత ఎలిమెంట్, ఈ విధంగా అన్నమాట. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి మైనస్ ల్యాండా, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి మైనస్ ల్యాండా పెట్టామా లేదా, నెక్స్ట్ ఎంత రోలో ఎంత ఎలిమెంట్కి, ఈ విధంగా అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఇక్కడ రిజల్ట్ కూడా ఏమొచ్చింది నాన్న, ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇదేమో ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఈ రెండింటిని మనం ఏ మైనస్ ల్యాండా ఇంటూ ఐ చేస్తే కనుక మనకి రిజల్ట్ కూడా ఎంత ఆర్డర్ అయితే వచ్చింది. ఓకేనా? ఎందుకంటే మనం తీసుకున్నది ఎంత ఎలిమెంట్స్ కాబట్టి. అర్థమైందా నాన్న? సరే, నెక్స్ట్ చూడు. దీనికి డిటర్మెంట్ అయితే మనం తీసుకోవాలరా. ఏంటి నాన్న? డిటర్మెంట్. ఏంటది? డిటర్మెంట్. దానికి ఫార్ములానే ఇది, ఏ మైనస్ మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ. ఓకేనా? అర్థమైంది కదా నాన్న? అంటే ఇప్పుడు మనకు వచ్చిన సెట్కి ఏమని పెట్టుకోవచ్చు మనం, ఏ మైనస్ ల్యాండా ఐ ఈక్వల్ టు 0. ఓకేనా? సరే, ఇక్కడ దీన్ని నీకు 2 విధాలుగా అంటారా. ఏ మైనస్ ల్యాండా ఐ అనేది ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్ వాల్యూ ఉన్న అవుతుంది, లేదంటే ఈక్వేషన్ అయినా అవుతుంది. ఏది? ఏ మైనస్ ల్యాండా ఐ అనేది. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వి, ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వి ల్యాండా వేరియబుల్ అయినప్పుడు, ఓకేనా, ల్యాండా వేరియబుల్ అయినప్పుడు ఏమవుతుంది నాన్న, ఇక్కడ డిటర్మెంట్ ఆఫ్ ల్యాండా ఆర్డర్ బేస్ చేసుకొని డిగ్రీ ఉంటుంది. అంటే ఏమి కాదురా, ఇక్కడ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, ఐ అనేది కూడా ఒక మ్యాట్రిక్సే, కానీ అది వేరియబుల్ మ్యాట్రిక్స్ కదా నాన్న. అది వేరియబుల్ అంటే ఓకే, వేరియబుల్ మ్యాట్రిక్స్ అది. సో ఇక్కడ మనకి ల్యాండా వాల్యూ అనేది ఆర్డర్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత ఆర్డర్, అంటే ఇక్కడ మనకి రిజల్ట్ కూడా ఎంత వచ్చిందన్న చూడు, ఎంతైనా వచ్చింది. అంటే ఈ విధంగా, అంటే ఆర్డర్ని బట్టే రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ ఉందనుకో ఓన్లీ, అక్కడ రిజల్ట్ కూడా 3 ఉంటుంది. అంతే కదా, ఈ విధంగా అన్నమాట. ఓకేనా?
మనం తీసుకున్న ఏ మ్యాట్రిక్స్ n/n అండ్ n/n మ్యాట్రిక్స్ అంటే అక్కడ ల్యాండా వాల్యూస్ ఎన్ని వస్తాయి నాన్న ఇప్పుడు చెప్పు. అంటే ఇక్కడ చూడు ఒక్క నిమిషం, ఇక్కడ ఏంటి నాన్న, ఇక్కడ మనకి ఇక్కడ ఒక ల్యాండా, A1లో ఒక ల్యాండా, A2లో ఒక ల్యాండా, A3కి ఒక ల్యాండా, అలా AN వరకు ల్యాండాస్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఎన్ని ల్యాండాస్ ఉన్నట్టరా, n ల్యాండాస్ ఉన్నట్ట కదా, ల్యాండా n వరకు ఉన్నట్టే. సో అదే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది. ఓకేనా. సో అలా వచ్చిన ల్యాండా వాల్యూస్ని ఏమంటారంటే, అంటే ఇక్కడ λ1 λ2 అలా సో λn వస్తాయి కదా, వీటిని మనం ఐజెన్ వాల్యూస్ ఆర్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అనేది అంటారా. గుర్తుపెట్టుకో ఏంటన్నా, మన ఒక మ్యాట్రిక్స్ని కరెక్ట్గా వచ్చిన ల్యాండా వాల్యూస్ని ల్యాండాస్ని ఐజెన్ వాల్యూస్ ఆర్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అనేది అంటాం. ఓకేనా నాన్న, అర్థమైంది కదా. సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నా, 2 1 3 1. సరే మనకు వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే కనుక మన ఫార్ములా ఏంటి, A మైనస్ λA. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి అదే కదా నన్ను రాసచ్చు. జస్ట్ ఏమైనా మార్చానా, చాలా ఈజీరా, జస్ట్ చిన్న దృష్టి పెట్టంతే. ఫస్ట్ ఎలిమెంట్కి 2 మైనస్ λ, నెక్స్ట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి ఓకేనా ఈక్వల్ టు 0. డెట్ కడుతున్నా, డెట్ అంటే ఎంత ఈజీ మనందరికీ తెలుసు. సో డెట్ కడితే 2 మైనస్ λ ఇంటూ ఎంత వస్తుంది, ఓకే 1 మైనస్ λ మైనస్ 3 ఇంటూ 1 అయితే వస్తుంది. అంతే కదా -3 ఇంటూ 1. సరే ఇక్కడ మనకి ఏమో 3 ఇంటూ 1 అంటే -3, అదొక్కటే మారింది. నెక్స్ట్ 2 ఇంటూ 1 అంటే 2 మైనస్ λ, 2 మైనస్ λ ప్లస్ λ2 స్క్వేర్ λ² -3 ఈక్వల్ టు 0. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదరా. సో ఇలా వచ్చిన దీన్ని ఏమంటారు ఇప్పుడు చెప్పు. ఇక్కడ λ ఇంటూ λ² అంటే λ² -3λ -1 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఏంటన్నా, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 2 రూట్స్ అయితే వస్తారా మనకి. ఏంటన్నా 2 రూట్స్ వస్తాయి అవునా, వాటిని మనం ఐజెన్ వాల్యూస్ ఆర్ ఐజెన్ రూట్స్ అనేది అంటాం. అంటే ఇక్కడ వరకు వచ్చింది మనకు ఒక డిగ్రీ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చింది, బట్ మనకి λ వాల్యూ తెలుసా, తెలియదు. అంటే మనం ఎప్పుడైతే ఈ λ వాల్యూస్ని మనం కాలిక్యులేట్ చేస్తామో సాల్వ్ చేస్తామో అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే ఐజెన్ రూట్స్ ఆర్ ఏమంటున్నాను ఐజెన్ రూట్స్ ఆర్ ఐజెన్ వాల్యూస్ అనేది అంటాం. ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా నాన్న. సో నెక్స్ట్ సార్ ఓకే మీరు ఇదంతా చెప్తున్నారు బాగానే ఉంది, బట్ క్యారెక్టరిస్టిక్ వాల్యూ అవ్వాలంటే ఏమన్నా ప్రాపర్టీస్ ఉంటాయా? ఎస్ ఉంటాయి నాన్న. ఆ ప్రాపర్టీస్ కూడా ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సరే నెక్స్ట్ చూద్దాం. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs and strategies for competitive exams. సరే చూడన్నా, ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ ఏంట్రా, క్లారిటీగా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, λ ఈక్వల్ టు 0 అయితే ఓకేనా దానికి వచ్చింది సింగులర్ మ్యాట్రిక్స్. ఏదైనా మ్యాట్రిక్స్ డెట్ వాల్యూ 0 అవుతే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అనేది అంటాం. ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకో. ఓకేనా, ఒకవేళ వాల్యూస్ అన్నీ 0 అవుతే ఒక్కటైనా చాలు, ఒక్క 0 అవినా కానీ దాన్ని ఏమంటున్నాను మనం సింగులర్ మ్యాట్రిక్స్ అనేది అంటాం. ఎప్పుడు λ ఈక్వల్ టు 0 అయితే దానికి వచ్చిన దాన్ని. సో ఓకేనా, మనం ఇంకా కాలిక్యులేట్ చేయలేదు కాబట్టి మీకేమీ చూపించట్లే. ఎప్పుడైతే λ ఈక్వల్ టు 0 అయిందో సెట్ మొత్తం డెఫినెట్లీ 0 అవుతుందిరా. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ఐజెన్ వాల్యూ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏ. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఐజెన్ వాల్యూ డెట్ ఆఫ్ ఏ అంటే ఏమి కాదు నాన్న, చాలా సింపుల్. ఎనీ వన్ ఆఫ్ ద ఐజెన్ వాల్యూ ఇట్ షుడ్ బి 0, దెన్ డెట్ షుడ్ బి 0. చాలా సింపుల్ నాన్న. ఏదైనా ఒక్క సెట్లో ఒక్క ఎలిమెంట్ 0 అయిందనుకో మొత్తం సెట్ని 0 చేయొచ్చు కదా. చెయ్యొచ్చా లేదా? అవును, ఖచ్చితంగా మనమైతే చెయ్యొచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక 0 అయిందనుకున్నాను, మొత్తం టోటల్ సెట్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 అవుతుందా లేదా? అది కూడా అంతే. అప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోతుంది.
ఓకేనా. థర్డ్ కండిషన్, సమ్ ఆఫ్ ద ఐజెన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ. అంటే ఏం కాదు, ట్రేస్ ఆఫ్ ఏ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా ఒక సెట్ ఉందనుకో, ఎగ్జాంపుల్గా 1 2 3 4 5 సారీ 1 7 4 7 4 1 ఇలా ఈ మిడిల్లో ఉంటాయి ఈ వన్లు అన్నిటిని కూడా మనం ట్రేస్ అనేది అంటాం. ఓకేనా. ఓకేనా. ఎప్పుడైతే నెక్స్ట్ ఫోర్త్ కండిషన్, ఎప్పుడైతే ఏకి ఐజెన్ వాల్యూ ల్యాండా అవుతే కనుక ఏ ఇన్వర్స్కి ఐజెన్ వాల్యూ 1/a అయితే అవుతుందిరా. ల్యాండాకి ఏకి ఎప్పుడైతే ల్యాండా అనేది ఐజెన్ వాల్యూ అయ్యిందో ఏ ఇన్వర్స్కి 1/a అయితే ఐజెన్ వాల్యూ అయితే వస్తుంది అన్న, గుర్తుపెట్టుకో. ఓకేనా. సరే నెక్స్ట్, ఏకి ఐజెన్ వాల్యూ ల్యాండా అవితే ఏ స్క్వేర్కి ఏమవుతుంది, ల్యాండా స్క్వేర్ అయితే మనకి వాల్యూ అయితే వస్తుంది. ఓకేనా. అది ఎలా వస్తుంది అంటే ల్యాండా నుంచి ఏకి అనేది ఏ యొక్క ఐజెన్ వాల్యూ అవుతే కనుక ఏంటన్నా, ల్యాండా అనేది ఏ యొక్క ఐజెన్ వాల్యూ అవితే అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చో తెలుసా నాన్న, ల్యాండా ప్లస్ కే. ల్యాండాకి మనం జస్ట్ కే అయితే యాడ్ చేస్తాం. ఎప్పుడైతే కే అనేది యాడ్ చేసామో ఖచ్చితంగా అప్పుడు ఏ ప్లస్ కే అయితే యాడ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఐ కూడా వస్తుంది మనకి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది ఎలా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ ఈ ఫార్ములా అయితే ఉంటుందిరా, గుర్తుపెట్టుకో. ఓకే నాన్న, క్లారిటీ కదా. ఎప్పుడైతే మనకి ఎలా వస్తుందో ఖచ్చితంగా ఆ విధంగా అయితే వస్తుంది. లేదు, ఎప్పుడైతే ల్యాండా అనేది ఏ యొక్క ఐజెన్ వాల్యూ అయితే ఖచ్చితంగా కే ల్యాండా అనేది కేఏకి అయితే ఈక్వల్ అయితే అవుతుంది, వాల్యూ అయితే వస్తుంది. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని ఒక సింపుల్ మెథడ్ అయితే సమ్స్ ఉన్నాయన్న, చాలా ఈజీగా ఉంటాయి. సో నేను చెప్పిన ఇంట్రడక్షన్ మీకు అర్థమవుతే పర్లేదు, అర్థం కాకపోతే ఒక్కసారి నాకైతే కామెంట్లో చెప్పండి రా. సో మీకు ఒక్కసారి డీటెయిల్గా మంచి వీడియో అయితే చేస్తా డెఫినెట్గా. ఓకేనా. సో 5 మార్క్స్లో ఇంపార్టెంట్ మోడల్ నాన్న ఇదైతే డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇచ్చింది 3/3 మ్యాట్రిక్స్, 8 - 6 2 -6 7 -4 2 -4 3. ఓకేనా. దీని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటన్నా, మన ఫార్ములా తెలుసు ఆల్రెడీ, ఏ మైనస్ ల్యాండా ఐ. అవునా, ఇదిగో ఇక్కడ రాసా చూడు, ఏ మైనస్ ల్యాండా ఐ. అదే కదా నాన్న ఇక్కడ రాశాను నేను, ఏ మైనస్ ల్యాండా ఐ. ఓకే, తీసుకున్నాం. నీకు చెప్పా ల్యాండా అనేది ఎలా యాడ్ చేయాలి ఏదైనా మ్యాట్రిక్స్కి అని. ఫస్ట్ రోకి ఫస్ట్ ఎలిమెంట్కి, సెకండ్ ఎలిమెంట్కి, థర్డ్ ఎలిమెంట్కి యాడ్ చేసానా, ఇంకేమన్నా చేసానా, ఏమీ చేయలేదురా. ఓకేనా. సరే ఇప్పుడు డెట్ కడుతున్నాను నాన్న. ఫస్ట్ డెట్ కట్టాలంటే 8 - ల్యాండా తీసుకున్నా. క్లారిటీగా డెట్ నీకు రాకపోతే క్లారిటీగా చెప్తా విను. ఎప్పుడైతే నువ్వు ఒక ఎలిమెంట్ని తీసుకుంటావో దాని కాలం పక్కన పెట్టే, అంటే దాని స్ట్రైట్గా ఉన్నది దాని కింద ఉన్నది కూడా నీకు అనవసరం, రిమైనింగ్ వాల్యూస్ మాత్రం నీకు ఇంపార్టెంట్. సరే ఇప్పుడు ఫస్ట్ 8 - ల్యాండా కాబట్టి ఇలా పోసి ఈ పెన్తో ఇలా మోస్తున్నాను రా. క్లారిటీ కదనా చూడు, 8 - ల్యాండాకి కింద ఉన్నవి 8 - ల్యాండాకి స్ట్రైట్గా ఉన్నవి మూసేసా. చూడు క్లారిటీగా అర్థమవుతుందా? ఓకే కదా నాన్న, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. సో ఇలా మొత్తం సరే కదా నాన్న, ఇక్కడ వరకు అర్థమైంది కదరా. మనకి రిమైనింగ్ ఎంత నాన్న, 7 - ల్యాండా -4 అండ్ 3 - ల్యాండా. సరే మల్టిప్లై చేద్దాం. మనం తీసుకున్న ఎలిమెంట్ 8 - ల్యాండా, ఇది ఫస్ట్ ఎలిమెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 7 - ల్యాండా ఇంటూ 3 - ల్యాండా, ఈ రెండు చేయాలి. ఫస్ట్ క్రాస్ వేసుకున్నా. నెక్స్ట్ మైనస్, ఆటోమేటిక్గా వస్తుంది మైనస్ అనేది, -4 ఇంటూ -4 వేసుకున్నా. ఇక్కడ వరకు క్లారిటీ కదా. మనం సింప్లికేషన్ తర్వాత చేద్దాం, ఫస్ట్ నీకు వేయడం రావాలి కదా. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏముందన్న చూడు, -6 ఉంది. ఇప్పుడు -6 ఉన్న రో ఏంటి, ఇది, దానికి స్ట్రైట్గా ఉన్నది ఇది. అంటే ఇప్పుడు ఇది అండ్ ఓకే 1 మినిట్. ఓకే, ఇప్పుడు ఈ రెండు మూసేయాలరా. ఈ రెండు మూసేస్తే మనకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, -6 -4 2 3 - ల్యాండా. -6 అనేది మనం తీసుకున్న ఎలిమెంట్. ఓకేనా. సో -6 ఇంటూ 3 - ల్యాండా వేసేనా. నెక్స్ట్ -4 ఇంటూ 2 వేసాను. క్లారిటీ కదా. సరే నెక్స్ట్ సెకండ్ది అంటే ఈ రో మూసేసి ఇదైతే మొయ్యాలి. సో ఓకే కదా నాన్న,
ఇది బాగా వచ్చింది అన్నిటికన్నా. సరే ఇక్కడ ఏమొచ్చిందిరా మనకి 4 ఎలిమెంట్స్ -6 7 మైనస్ లాంబ్డా 2 -4 -6 ఇంటూ -4 వేసేనా. నెక్స్ట్ 7 మైనస్ లాంబ్డా ఇంటూ -2 వేసాను నాన్న. ఓకేనా, 7 మైనస్ లాంబ్డా ఇంటూ 2. ఓకే కదా నాన్న, క్లారిటీగా అర్థమైంది కదరా. సరే ఇప్పుడు వీటిని మనం మల్టిపుల్ అయితే చేద్దాం నాన్న. ఓకే, 7 ఇంటూ 3 21 మైనస్ గుర్తుపెట్టుకో, కంగారు పడకు. 7 ఇంటూ 3 21 మైనస్ 7 ఇంటూ -7 లాంబ్డా. ఓకేనా, ఫస్ట్ది ఇక్కడ ఉన్న 7 తోటి ఈ టోటల్ ఎలిమెంట్ని చేసేసా. నెక్స్ట్ ఏంటి సార్, నెక్స్ట్ చూడు -లాంబ్డా ఇంటూ 3. ఇప్పుడు 7 అయిపోయింది, నెక్స్ట్ లాంబ్డాతో చెయ్యి. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ని కూడా లాంబ్డా ఇంటూ 3 ఎంతనా, కొంచెం జూమ్ చేయనా. ఓకే కదా, ఓకే. సరే ఇప్పుడు చూడు, ఫస్ట్ 7 ఓకే 7తో అయిపోయింది కదా. ఇప్పుడు -లాంబ్డా ఇంటూ 3 -3 లాంబ్డా. నెక్స్ట్ మైనస్ ఇంటూ -లాంబ్డా స్క్వేర్ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా అంటే 1 లాంబ్డా స్క్వేర్. ఓకే కదా, క్లారిటీగా అర్థమైంది కదా నేను ఇక్కడ వరకు. సో నెక్స్ట్ ఏంటి, -4 అంటే -16 అవుతుంది. ఇక్కడ మనకు ఒక మైనస్ ఉంది, అక్కడ -16 ప్లస్. ఓకేనా, సారీ ఇక్కడ మైనస్ ఫస్ట్ +16 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఇంటూ -16. ఓకే కదా, సేమ్ -6 మైనస్ బయట ఉంది కాబట్టి +6 వస్తుంది. నెక్స్ట్ -6 ఇంటూ 3 -18 -6 ఇంటూ లాంబ్డా 6 లాంబ్డా మైనస్ కలిపితే ప్లస్. నెక్స్ట్ 6 ఇంటూ 3 +18. ఓకే కదా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. సో అర్థమైంది కదా నాన్న, క్లారిటీ కదా. సో నెక్స్ట్ -16 ఇక్కడ ఎలా వచ్చిందంటే -18 6 లాంబ్డా. ఓకే కదా, నెక్స్ట్ 2తో చేస్తున్నా. 2తో చేస్తే యాక్చువల్గా మనకి ఎలా అయితే వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 21 -16 ఉంది. ఫస్ట్ది ఏ బ్రాకెట్కి ఆ బ్రాకెటే చెయ్యి, మొత్తం చేసేయకూడదు. ఓకేనా, సరే 21 ప్లస్ -16 అంటే 5 -7 లాంబ్డా -3 లాంబ్డా -10 లాంబ్డా స్క్వేర్. నెక్స్ట్ 6 -18 ప్లస్ 8 అంతే కదా, అదే అనుకుంటున్నాను నేను కూడా. సో మనం ఇక్కడ తప్పు చేసాం. ఓకే, +8. సో కొంచెం కంగారు పడకండి, నేను తప్పు వేసినా మీరు తప్పు వేయకూడదు. ఓకే కదా నాన్న. ఓకే, ఈ విధంగా అయితే మనకి 2 అండ్ 3 కూడా 6 2 వచ్చింది. ఇప్పుడు చూడు 8 ఇంటూ 5 అంతరా 40 -లాంబ్డా ఇంటూ 8 ఇంటూ 10 -80. ఓకే కదా, ఇక్కడ వరకు అర్థమైంది కదా నాన్న, క్లారిటీగా. ఓకే, ఎప్పుడైతే మనకి ఇలా అర్థమవుతుందో నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏం తెలుస్తుంది, లాంబ్డా ఇంటూ 8 ఇంటూ లాంబ్డా స్క్వేర్ 8 లాంబ్డా స్క్వేర్. ఇప్పుడు చూడు 8 తోటి 3 చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ ఉంది ఇక్కడ లాంబ్డా ఇంటూ 5 మైనస్ లాంబ్డా ఇది -5 లాంబ్డా -లాంబ్డా ఇంటూ -10 లాంబ్డా అంటే మైనస్ ఎంత కలుపుతుంది ఇప్పుడు, లాంబ్డా ఇంటూ 10 కానీ ఇక్కడ +10. ఓకేనా, -లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ అంటే ఎంతరా -లాంబ్డా క్యూబ్. ఓకేనా, ఈ 2 కూడా ఇలాగే స్లోగా చెయ్యండి. ఓకేనా, సో టోటల్గా మనకి ఇక్కడ ఒక వాల్యూ అయితే వచ్చింది కదా. సో దాన్ని మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్కి వచ్చింది, బేస్ ఆడ్ నెంబర్ అదే అయితే 4 మ్యాట్రిక్స్ కూడా అదే వస్తుంది, ప్లస్ వస్తుంది. ఆడ్ నెంబర్ అనుకో మనకి ఇక్కడ మైనస్ వస్తుంది. ఇప్పుడు అది గుర్తుపెట్టుకో, 3/3 మ్యాట్రిక్స్కి ఎప్పుడైనా కానీ 4/4 5/5 ఎనీథింగ్, బట్ మ్యాక్సిమం 2/2 అండ్ 3/3 ఇస్తారు. 2 అంటే ఏంటన్నా మనకి ఈవెన్ నెంబర్ అంటే ఖచ్చితంగా ప్లస్ వస్తుంది. ఇక్కడ 3 అనేది ఆడ్ నెంబర్, మ్యాట్రిక్స్ గురించి నేను మాట్లాడుతుంది. ఓకేనా, 3/3 అనేది ఆడ్ నెంబర్ ఖచ్చితంగా మైనస్ వస్తుంది. వచ్చిందా లేదా, ఇన్ కేస్ వచ్చింది ఖచ్చితంగా. ఓకేనా, నెక్స్ట్ సో వీటిని మనం మార్చుకుంటాం కదా, ప్లస్ మైనస్ ప్లస్ కింద అలా మార్చుకున్నాక ఒక వాల్యూ అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చింది కదా నాన్న. సో ఈ విధంగా అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఇవి థర్డ్ డిగ్రీ. ఇప్పుడు వచ్చింది మనకి ఏంటన్నా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకేనా, ఇవేంటి థర్డ్ డిగ్రీ ఇది, అవునా. థర్డ్ డిగ్రీకి 2 కేసెస్ చూడాలి ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకో.
2 కేసెస్ చూడాలి. డిగ్రీ 3 వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు 2 కేసెస్ అయితే సాటిస్ఫై అయితే చేయాలిరా. అదేంటి, కాన్స్టెంట్ ఉంటే ఒక వే, కాన్స్టెంట్ లేకపోతే ఇంకొక వే అయితే చూడాలి ఖచ్చితంగా. ఓకేనా నాన్న, క్లారిటీగా అర్థమైంది కదా. సో కాన్స్టెంట్ ఉండి లేకుండా అవన్నీ కూడా నేను చెప్తా, బట్ అది ప్రాబ్లం అయితే ఏం కాదు. నా ఒక ల్యాంబ్డాని అయితే నేను కామన్ తీస్తున్నా. ల్యాంబ్డాని అయితే మనకు వచ్చిన ఈక్వేషన్ నుంచి ల్యాంబ్డాని అయితే కామన్ తీసుకుంటున్నాను రా. ఓకే, మిగిలింది ల్యాంబ్డా క్యూబ్ చోట తీస్తే ల్యాంబ్డా స్క్వేర్ 18 ల్యాంబ్డా ప్లస్ 45 ఈక్వల్ టు 0. ఓకేనా, ల్యాంబ్డా ఈక్వల్ టు 0 అని నేను తీసుకున్నా. ఫస్ట్ది ఇదే కదా, ఫస్ట్ది ఈ రెండింటికి, నెక్స్ట్ ఇదంతటికి కలిపి దీనికి చెయ్యాలి. ఓకే కదా నాన్న. సరే, ల్యాంబ్డా ఈక్వల్ టు 0 కండిషను. ఇదంతా ఒక దేశం, ఇది ఒక దేశం. సరే, సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దీనికి ఫార్ములా ఏంటి అంటే ల్యాంబ్డా ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² మైనస్ 4ac/2a. సో యాజ్ ఇట్ ఈస్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను నాన్న. సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది, రూట్ 144/2 వచ్చింది. ఇవన్నీ మీకు తెలిసింది కాబట్టి నేను పెద్ద డీప్గా వెళ్ళట్లే. ఇన్ కేస్ మాకు తెలియట్లేదు సార్ అని ఒక చిన్న కామెంట్ చేయండి, తర్వాత చూద్దాం. చాలా డీప్గా చెప్తా. ఓకేనా నాన్న. సరే, 124/2 అంటే రూట్ క్యాన్సిల్ అయితే మనకి 12 అయితే వస్తుంది. ఓకేనా, 12 అంటే 12 × 12 స్క్వేర్. బట్ ఇక్కడ మనకు రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 12 ఉంటుంది. ఓకే కదా. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి 2 అయితే వస్తాయి రూట్స్ అనేవి. అంటే ఇక్కడ 18 + 12/2 ఒకటి, 18 - 12/2 ఒకటి. అంటే 18 + 2 అంటే 12 అంటే 30/2 అంటే 15/2 వస్తుంది. ఇంకొకటి 18 - 12 అంటే 6/2 అంటే అంతే కదా. ఓకే, అంతే 1 మినిట్ 6/2 అంటే 3. ఓకే, 3/2 అంతేనా. 3/2 అయితే మనకు వచ్చింది. అవునా. ఈ విధంగా ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఎంత నాన్న ఒక్కసారి చెప్పు. 15 ఒకటి, 3 ఒకటి, 0 ఒకటి. 0 ఎక్కడ వచ్చింది సార్ అనకు మళ్ళీనే. 0 మనం చేసిందే నాన్న. ఇది ఎక్కడెక్కడ వచ్చింది, ఇదిగో ఇది ల్యాంబ్డా ఈక్వల్ టు 0. ఇది ఒకటి, ఇది 2, ఇది 3. ఓకేనా, 3 కండిషన్స్ ల్యాంబ్డాకి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేది మీకు టఫ్గా ఉంటే కనుక నెక్స్ట్ ఇంకొక మెథడ్ అయితే చెప్తాను నాన్న. ఇది చాలా ఈజీగా ఉంటుంది, బట్ అంత ప్రాబ్లం అయితే ఉండదు. సో మెథడ్ 2 కూడా ఉంది, అది కూడా మీకు చెప్పాక క్లాస్ని అయితే కంప్లీట్ అయితే చేద్దాం. ఓకేనా నాన్న. సో నెక్స్ట్ మెథడ్ అయితే చూద్దాం. Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. సో ఇది మెథడ్ 2 నాన్న. ఎవరికైతే సార్ ఇది మాకు చాలా కష్టంగా ఉంది, వామో ఎంతంటే మేము సాల్వ్ చేయలేము, ఇలా మ్యాట్రిక్స్ ఇక్కడ వరకు కట్టగలను కానీ ఇదంతా నాకు రాదు సార్ అన్నారో వారందరికీ కూడా ఇప్పుడు నేను ఈజీ మెథడ్ అయితే ఒకటి చెప్తా. చాలా ఈజీగా ఉంటుంది అన్న. సేమ్ అదే సొల్యూషన్ వచ్చేలా చెప్తా. సొల్యూషన్ కాదు, మోడలే, బట్ దీని మీద మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా, నేర్చుకోండి ఖచ్చితంగా. సరే, ఏంటి నాన్న, ఫస్ట్ ట్రేస్ అంతా చూసుకోవాలి. ఇది కొత్త మ్యాట్రిక్స్ మనకి ఇచ్చింది 0 1 2 1 0 -1 2 -1 0. ఈ మ్యాట్రిక్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనం వాటికి ట్రేస్ చూసుకోవాలి నాన్న. ఇక ట్రేస్ ఎంతరా, ట్రేస్ అంటే ఈ 3. ఓకేనా, 0 0 0 ప్లస్ అయితే 0. ఓకే కదా. ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే మీకు కింద చెప్పా, డెట్ ఎలా కట్టాలి నేను పెన్తో మూసి మరీ చేత్తో కూడా చూపించా కదా. అలాగే ఫస్ట్ 0 తీసుకోవచ్చు, కానీ 0 వేసుకోము ఇక్కడ. అది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ వేసుకుంటాం మనం తీసుకునే ఎలిమెంట్, కానీ ఇక్కడ వేసుకోము. సరేనా. ఇలా ఫస్ట్ మూసేస్తే 0 -1 -1 0 వేసానా, ప్లస్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ సెకండ్ కాలం మూసేస్తే ఇలా ఎంత వస్తుంది, 1 -1 2 0 వేసానా. నెక్స్ట్ థర్డ్ మూసేస్తే 1 0 2 -1. ఓకేనా, క్లారిటీ కదరా, అర్థమైంది కదా క్లారిటీగా. సో ఓకే కదా, సాల్వ్ చేద్దాం. 0 × 0 0 -1 × -1 0 × 0 2 × 2 4 అంటే -4 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 1 × 1 అంటే -1. ఓకే కదా, -6 అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఒక డెట్ అనేది కట్టాలిరా. ఇప్పుడు డెట్ కట్టాలి అంటే మళ్ళీ ఎలా సార్, ఇప్పుడు మళ్ళీ డెట్ ఎలా కడతామంటే చాలా ఈజీ నాన్న.
క్లారిటీగా చెప్తాను విను. ఇక్కడ మనం డెట్ కట్టేటప్పుడు ఎలాగంటే ఫస్ట్ ఈ 2 తీసుకుంటాం, నెక్స్ట్ ఆ 2, నెక్స్ట్ అలా తీసుకుంటాం. ఇక్కడ మనకి డెట్ ఎంత వస్తుంది అనేది నేను క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ అయితే వినండి, ఓకేనా? మీరు విన్న తర్వాత మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుందిరా. ఓకే కదా. ఫస్ట్ నా డెట్ ఏ తీసుకుంటాం. ఎలా కట్టాలి డెట్ అంటే ఇక్కడ ఉన్నది మనకి 0 - 1 2 అంతే కదా. 0 - 1 2 సరే డెట్ కడితే మనకు -4 అయితే వచ్చింది. ఓకే కదా. ఇది మనకి డెట్ ఏ. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ ఎంత మనకి λ³ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ λ² ప్లస్ సమ్ ఆఫ్ మైనస్ λ డెట్ ఏ. ఇది ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సేమ్ ఆ ఫార్ములా ప్రకారం నేనైతే λ³ వేసుకున్న మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఎంత ఇదిగో ఇది 0 నెక్స్ట్ λ² ప్లస్ -6 అంటే ఇదిరా. ఓకేనా. ఏది సమ్ ఆఫ్ మైనస్ వేసుకున్న λ డెట్ ఏ అంటే ఎంత -4. ఓకే కదా -4 అయితే వస్తుంది. ఓకేనా. +4 వస్తుంది ఇక్కడ. సరే నెక్స్ట్ మనం చూసుకుంటే λ³ - 6λ + 4 వచ్చింది టోటల్గా మనకి ఇక్కడ వాల్యూ అనేది. అంతే కదా. సరే ఇక్కడ 4 అనేది కాన్స్టెంట్. ఓకేనా. 4 అనేది కాన్స్టెంట్. ఇందాక మనకి కాన్స్టెంట్ లేదురా. కాన్స్టెంట్ ఎక్కడైనా ఉందా చూపిస్తాను నేను, అది కూడా మీకు. చూడు ఇందాక వచ్చింది ఇది ఈక్వేషన్. కాన్స్టెంట్ ఎక్కడైనా ఉందా నీకు? ఇక్కడ λ ఉంది, ఇక్కడ λ ఉంది, ఇక్కడ ఎక్కడొక్కడ వేరియబుల్స్ అనేవి ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉంది. ఏంటది? 4. సరే ఇలా వచ్చినప్పుడు ఎలా కట్టాలి సార్ అంటే కనుక ఇక్కడ మనం λ వాల్యూస్ని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అంటే నీకు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే మాత్రం ఎలా తీసుకోవాలంటే కనుక ఫస్ట్ 1 పెట్టు, 0 అవ్వలేదా, నెక్స్ట్ -1, నెక్స్ట్ 2, నెక్స్ట్ -2, 3 అంటే అలా పెట్టుకుని వెళ్ళమని కాదు. 0 అవ్వలేదా, నెక్స్ట్ ఎలిమెంట్ అలా పెట్టుకుంటే అయితే వెళ్ళాలిరా. వెళ్తే కనుక నాకు 1లో అయితే 0 అవ్వలే, -1 మిగిలిపోయింది. 2లో పెట్టినప్పుడు నాకు 0 అయిందన్న. సో దీన్ని మనం ఏమంటామంటే హార్నర్ సింథటిక్ డివిజన్. ఏంటన్నా హార్నర్ సింథటిక్ డివిజన్ అని అయితే అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత మనం తీసుకున్నాం ఏంటి, రూట్ అనేది ఒకటి తీసుకున్నాం. ఇక్కడ ఎంత రూట్ అనేది 2 మనకి. ఓకేనా. రూట్ ఎంత 2 అయితే వచ్చింది. ఇది రూట్ అంటే ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగా 0కి దేనికి ఈక్వల్ అవుతుంది అది. ఓకే కదా. నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత 1 0 -6 4 0 to 4 -4 ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 1 0 తెత్తందిరా 0. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా 0 అనేది కామన్గా పెట్టుకుంటాం. ఓకేనా. ఇక్కడ 1 × 2 అంటే 2 ఇక్కడ వేసుకున్నామా. 0 2 తెస్తే 2, 2 × 2 4, -6 నుంచి 4 తెస్తే -2. ఓకేనా. -2 × 2 -4, -4 + 4 0. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందన్న మనకి ఇక్కడ 1 అనేది λ² ఈక్వల్, 2 అనేది λకి, ఇక్కడ కాన్స్టెంట్. ఓకే కదా. అంటే అదే రాసుకున్నా చూడు, λ² + 2λ - 2 = 0. సరే కదా. మనం తీసుకున్న ఒక ఫార్ములా అయితే ఉందిరా. అదేంటి మీకు తెలుసు, ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ. ఎక్కడ చెప్పాను? ఇదిగో ఇది. ఇక్కడ వరకు సాల్వ్ చేయడానికి రిమైనింగ్ అంతా ఓకే. జస్ట్ నీకు ఈ మెథడ్ ఒకటి కట్టడం రాకపోతేనే నేను ఆ మెథడ్ అయితే నీకు చెప్తున్నాను రా. అర్థమైంది కదా. సో సేమ్ రిమైనింగ్ కూడా అంతే తీసుకున్నాం ఫార్ములా. సో ఇక్కడ మనకు రూట్ అనేది -2 కాబట్టి వేసుకున్నాం. నెక్స్ట్ -b అంటే ఎంత 4 + 8 అంతే కదా ఇది. ఓకేనా. 4 + 8 వేసుకున్నామా లేదా, డైరెక్ట్గా వేసేసుకున్నాం. మనమైతే వేసుకున్నాక ఇక్కడ c అంటే 0 గుర్తుపెట్టుకో. రిమైనింగ్ మనం చూసుకుంటే కనుక టోటల్గా √12 నేను ఇక్కడ 2 × √3 అని రాసుకోవచ్చా. 2 × √3 కింద అయితే రాసుకున్నా. ఇలా వచ్చిన తర్వాత మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ 2 అన్నీ క్యాన్సిల్ అవుతాయి. 2 2 2 అన్నీ క్యాన్సిల్ అవ్వగా ఇంకా మనకి రిమైనింగ్ ఎంత -1 ± √3 అంటే ఇక్కడ -1 + √3 ఒకటి ఉంటుంది, -1
-√3 ఒకటి ఉంటుంది. అండ్ 2 మనకు వచ్చిన వాల్యూ రూట్ వాల్యూ ఇది ఓకే కదా. సో ఈ 3 కూడా ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ రా. ఏంటన్నా క్యారెక్టరిస్టిక్స్ వాల్యూస్. సో ఇక్కడ మనకి లాంబ్డా క్యూబు కాబట్టి ఎంతనైనా 1, అంటే లాంబ్డా క్యూబ్ 3కి ముందు లాంబ్డా స్క్వేర్, సో 0 ఉంది. సో లాంబ్డా ఉంది ఎంత -6, 4 అనేది కాన్స్టెంట్. సో కింద 0తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఓకేనా. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. సో సేమ్ మీకు ఇదే మోడల్లో నేను కొన్ని సమ్స్ అయితే ఇచ్చాను రా, చాలా ఇంపార్టెంట్ ఇవి దాని ఆన్సర్స్. సో మీరు ఖచ్చితంగా 2 మెథడ్స్ అయితే ట్రై చేయండి నాన్న. 2 మెథడ్స్ ట్రై చేస్తే కనుక మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది ఓకే కదా. సో ఇది నాన్న ఈరోజు క్లాస్ వచ్చేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను నాన్న. సో థ్యాంక్ యూ వెరీ మచ్.